అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ, ఈరోజు మనం ఇక్కడికి రాలేని కొందరు పెద్దవారిని ఇప్పుడు స్వామి భక్తులను పరిచయం చేసుకోబోతున్నాం. గతంలో కొందరు రాజుపాళ్యం నుంచి స్వామి భక్తులను పరిచయం చేసుకున్నాం. అట్లాగే ఈ వారం కూడా రాజుపాళ్యం స్వామి భక్తుల్ని పరిచయం చేసుకుంటున్నాం. వాళ్ళలో చెమర్తి రమణరాజు, నందిమండలం గోవిందమ్మ, నందిమండలం పుల్లంరాజు వీళ్ళని స్వామి వారితో వారికి ఉన్న అనుభవాలను మనతో ఇప్పుడు పంచుకుంటారు. రాజుపాళ్యం అనగానే స్వామి అక్కడ విశేషంగా ఆ గ్రామానికి ఎంతో మేలు చేస్తున్నారు. చుట్టుపక్కల వెంకటరెడ్డిపల్లె, కొల్లూరు, రాజుపాళ్యం ఆ గ్రామాలంతా స్వామి చేసిన కృషి, ప్రతి ఇంటిలో స్వామిని ప్రతి ఒక్కరూ తలుచుకుంటూనే ఉన్నారు. మనకు ఎంతోమంది కన్నీళ్లతో స్వామి వాళ్ళకు జరిగిన మేలును మనతో పంచుకున్నారు. ఆ ప్రాంతంలో వాళ్ళకి పంటలు లేనప్పుడు, అక్కడ నీరు అన్నిటికీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ బావుల్లో అంతా స్వామి తపస్సుతోనే వాళ్ళకి పైరు పంటలు అన్నీ సమృద్ధిగా వచ్చి ఈరోజు వాళ్ళు ఎంతో సుభిక్షంగా ఉన్నారు. ఆ ప్రాంతానికి స్వామి విద్యనిచ్చాను అని వాళ్ళని ఆశీర్వదించడంతో ప్రతి కుటుంబంలో వ్యక్తులు కూడా ఈరోజు ఉన్నత స్థితిలో ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతగానే, ప్రతి ఇంటిలో స్వామిని చూడని వారు లేరంటే ఆశ్చర్యమే. ఎంతోమంది స్వామి భక్తులు ఆ గ్రామాలంతా ఉన్నారు. మనం వారిని కొందరిని ఈరోజు పరిచయం చేసుకుంటున్నాం. నమస్కారం. ఆత్మీయులారా, పరమ పవిత్రము పావనము శుభకరమైన ఈ కొత్త సంవత్సరం ఉగాది శుభవేళ మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారపూర్వక ప్రణామాంజలి. అందరూ జనులకు మంచి జరగాలని, అందరూ శాంతిగా తృప్తిగా ఆనందంగా ఉండాలని గొప్ప భావస్ఫూర్తితో ఏ మహాత్ములైతే ప్రవచించారో వారందరి పాదాలకు నమస్కరించి సమస్త శుభాలు సంప్రాప్తించాలని ఆశిస్తూ మనం ఈ సత్సంగం చేసుకుంటున్నాం. ఈరోజు శనివారంతో పాటు ఉగాది, అందులో వికారి నామ సంవత్సర ఉగాది. ఈరోజు మనం దీని గురించి చెప్పుకుందాం. ఇందులో విశేషం ఏంటంటే, కొత్త సంవత్సరం అనేది ప్రపంచమంతా జనవరి నెల 1వ తేదీ వస్తే, కేవలం మనం మాత్రమే ఈ ఏప్రిల్ నెల 6వ తేదీ 2019వ సంవత్సరంలో ఎందుకు చేసుకోవాలి అని. ఎందుకు చేసుకోవాలంటే, ప్రపంచంలో ఇతర జాతులన్నిటికంటే జ్ఞానంలోనూ జీవన కళలోనూ భారతీయులు ముందుండి గుర్తించి చెప్పిన జ్ఞానానికి నీరాజనం అర్పిస్తూ నమస్కరించి మనం చేసుకోవాలి. ఎట్లంటే, ఈ ఉగాది పండుగ మనకేం చెబుతుందంటే, నీవెప్పుడు సంతోషంగా ఉండాల, ఆ సంతోషాన్ని ఇప్పుడే ప్రారంభించాల. అందుకు ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు మార్చుకోవాలా, ఎప్పటికప్పుడు నిన్ను చైతన్యవంతంగా మార్చుకోవాలి అని చెప్పే ప్రబోధం, కొత్త సంవత్సరము కొత్తగా జీవించమని చేసే భావం ఇందులో ఉంది. ఇంతకీ ఇది ఎవరు ఏర్పాటు చేశారు? ప్రాచీన భారతీయ ఋషులు ఏర్పాటు చేశారు. అది ఎప్పుడన్నా ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఎవరైతే ఈ ఉగాది గురించి చెప్పారో వాళ్ళు కేవలం తాత్వికులో, ప్రజానాయకులో మాత్రమే కాదు, వాళ్ళు గొప్ప జ్ఞాన సంపన్నులు. ఇప్పుడుండే శాస్త్రవేత్తల కంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఎట్లా అంటే, ఆనాటి ఆ మాట చెప్పినవారు, ఈరోజు నీకు కొత్త సంవత్సరం వస్తుంది అని చెప్పిన వారికి 2 విశేష లక్షణాలు ఉండాలి. ఒకటి, వాళ్లకు ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం అపారంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అట్లాగే ఖగోళంతో పాటు గణిత శాస్త్ర పరిజ్ఞానం కూడా ఉండాలి. కొన్ని యుగాల నుంచి వాళ్ళు ఏ రోజైతే అది ఏర్పాటు చేశారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కరెక్ట్గా ఏమాత్రం కొద్దిగా తేడా కూడా లేకుండా సూర్యోదయ సూర్యాస్తమయాలైతేనేమి, ఋతువులు మారడం అయితేనేమి, ప్రకృతిలో వచ్చే మార్పులైతేనేమి,
ఇవన్నీ లెక్కగట్టి ఖచ్చితంగా చెప్పారు వాళ్ళు. భారతదేశంలో మన దక్షిణ భారతదేశంలో ఈ తెలుగు ప్రాంతంలో మన పక్కనే ఉండే కన్నడ ప్రాంతంలో వసంత ఋతువు అంటే చెట్లు వికసించి పుష్పించే కాలం, చివురించి పుష్పించే కాలం, వసంత ఋతువు ఎప్పుడైతే వస్తుందో ఆ ప్రారంభపు వేళ ఈ ఉగాది వస్తుంది. ఉగం అంటే కాలమని, ఆది అంటే ప్రారంభం, ఆ రోజు నుంచి మొదలవుతుంది అని. అంటే అర్థం ఏంటంటే 1 చైత్రమాసం, 2 వసంత ఋతువు. అంటే మనకు ఋతువులు 2 మాసాలకు ఒకసారి మారుతాయి. ఇప్పుడు కొంచెం అస్తవ్యస్తత వచ్చినప్పటికీ మామూలుగా అయితే స్థూలంగా అదే అవగాహన. చైత్ర మాసాలు, వైశాఖ మాసాలు వసంత ఋతువు, అది ప్రారంభమయ్యే వేళ ఇది ఎన్నో యుగాల నాడు లెక్కగట్టి పెట్టేశాడు. ఇక ముందు ఇన్ని యుగాలకు కూడా ఇలా ఉంటుందని. ఇది ఒక మాట. రెండవది ఏమిటంటే ఇందులో ప్రధానంగా ప్రతి మనిషి ఏం చేయాలా ఈ ఉగాది రోజు అంటే, ఈరోజు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక ఇంతవరకు నాలో ఉండే బలహీనతలు, మంచి చెడులు పక్కన పెట్టి నవ్యంగా, నూతనంగా, కొత్తగా నేను నా జీవితాన్ని, నా ఆలోచనలను మార్చుకొని ప్రయత్నం చేయాలి. ఇంతవరకు మనకి ఎక్కడైనా సంతోషంగా ఉంటూ రాకపోతే ఈ రోజు నుంచి నేను సంతోషంగా, శాంతిగా, తృప్తిగా ఉంటానని ప్రమాణం చేసుకోవాల్సిన రోజు ఉగాది. మనిషి ప్రయత్నం చేత తనను తాను ఎంతగానో మార్చుకోగలడు. అందుకు ఉదాహరణగా ఉగాది తీసుకోవాలి. అంటే ఏం చేయాలి? ఉదయం నిద్రలేచే ముందు భారతీయులకు పెద్దలు విధించిన మొదటి కర్తవ్యము సూర్యోదయానికి ముందు నిద్రలేవాలి. ఇంకా వాళ్ళకు పెద్దలందరికీ సంతోషం కలగాలంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి. లేచి నీ లోపల బయట పరిశుద్ధమైన భావనలతో పరిశుద్ధంగా మారి నీ జీవితం ప్రారంభించవాలి. ఈ ఉగాదిలో ఏం చేశారంటే ఒక కళాత్మకమైన దృష్టి కూడా ఉంది. అదేమిటంటే ప్రకృతిలో మనకు లభించే 6 రుచులను కలిపి ఒక ప్రసాదం తయారు చేసుకుని అది నైవేద్యంగా ఇచ్చి ప్రసాదంగా స్వీకరించాలి. ఉగాది పచ్చడి అంటే అదే కదా. అంటే జీవితంలో ప్రతిదాన్ని సమంగా స్వీకరించే లక్షణాన్ని నేను అలవర్చుకుంటానని దాని భావం. ఇప్పుడు అవకాశం ఉన్న వాళ్ళు కొత్త గుడ్డలు వేసుకోవటం, అదేవిధంగా వచ్చి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవటం, ఇవన్నీ మనం కొత్త సంవత్సరం అని వింటాం. కాదు, ఈ క్షణం నుంచి నేను మారుతాను, నన్ను నేను మార్చుకుంటాను, మార్పును ఆశించి అభిలషించి జీవిస్తాను అన్న ప్రమాణం ప్రతిసారి చేసుకోవాల్సిన రోజు ఉగాది. మనం మారినా మారకపోయినా మారుతూ ఉండాలనే స్ఫూర్తికి మూలం అది. ఎప్పటి వరకు? జీవించినంత వరకు. ఎప్పటికప్పుడు నేను కొత్తగా ఫ్రెష్గా మారతాను, మారాను, మారగలను అనే భావానికి స్ఫూర్తిదాయకమైనటువంటిది ఎవరంటే ఉగాది రోజు చేయాలి. ఆ విధంగానే ప్రాచీన భారతదేశంలో అయితే మహాత్ములు కలవటం, వాళ్ళని స్మరించడం, సద్గ్రంథ పారాయణ కానీ నామజపం కానీ చేయటం, ఇతరులతో, స్నేహితులతో, ఆత్మీయులతో కలిసి భోంచేయటం, లేదు వాళ్ళతో పాటు ఉత్సాహంగా ఉన్నతంగా కాలం గడపటం, ఇలాంటివన్నీ కూడా ఉగాది రోజు మనం ప్రారంభించవలసినవి. అందుకని ఈరోజు ఏమైందంటే అసలు ఉగాది పండుగ గుర్తు లేకుండా పోతుంది. పత్రికల్లోనో టీవీలోనో తప్ప నిత్య జీవితంలో అసలు ఆ పండుగ గుర్తు రాకుండా పోతుంది. అది చాలా శోచనీయం. కాబట్టి ఉగాది నిత్య నవ్యోత్సాహానికి గుర్తు. అందు గుర్తుగా మనం ఏదైనా కొన్ని మంచి గుణాలు అలవర్చుకోవచ్చు. ఉదాహరణకి మనం ఇప్పటి వరకు ఎవరైనా కనిపిస్తే ఫోన్ ఎత్తుకున్నారనుకో, హలో అంటాం. హలో అని ఎందుకు అనాలి? ఫోన్ ఎత్తుకోగానే నమస్కారము చెప్పండి అనొచ్చుగా. ఎవరైనా ఎదురుగా కనిపిస్తే వాళ్ళని ఎలా పలకరించాలనేది మనకి సమస్య. నమస్కారం చెప్తే ఏమవుద్ది ఆలోచించండి. ఇక ఈరోజు నేను కొత్త అలవాటు చేసుకుంటాను. పలకరింపుకు ప్రారంభంలో నమస్కారం చెప్తాను. నమస్కారం సార్, నమస్కారం. నమస్కారం సార్ కూడా అక్కర్లేదు, నమస్కారం అనొచ్చు కదా. దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. అట్లాగే ఎన్నో మంచి అలవాట్లు, భావాలు ఒక ప్రారంభంలోంచి చేయవచ్చు. ఆ విధంగా ఒక మంచి అలవాట్లు ఎన్నో మనకి తెలిసిన ఉంటాయి. అవి చేయవలసిన శుభ సమయం
ఉగాది, చైత్రమాసపు మొదటి రోజు, మనకు కొత్త సంవత్సరం వచ్చే రోజు. ప్రాచీనమైన భారతీయ ఋషీశ్వరుడు గొప్ప శాస్త్రజ్ఞుడని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. వాళ్ళు మానవజాతిని ఎంతగానో ప్రేమించిన వారు, ఇష్టపడ్డవారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, మనకు విదేశీయుల్లాగా అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషానికి రోజు ప్రారంభం అవదు. మనకి సూర్యోదయ వేళ, భూమి దిగంతానికి తాకి సూర్యుడు వచ్చినప్పటి నుంచి రోజు ప్రారంభం అవుతుంది. అదే కాకుండా మన తెలుగు క్యాలెండర్ అంతా కూడా చాంద్రమానం మీద ఆధారపడి ఉంటుంది. చాంద్రమానం మీద ఆధారపడ్డ క్యాలెండర్లు కొన్ని ఉన్నాయి. మన ఉగాది అట్లాంటిది. అట్లాగే మన పక్కనే ఉండే తమిళము, ఇతరమైన ప్రాంతాల్లో ఉండేటువంటి కొన్ని క్యాలెండర్స్ వచ్చి, కొన్ని పంచాంగాలు వచ్చి సౌరమానం మీద ఉంటాయి. చంద్రుడి యొక్క గతిని బట్టి కాకుండా సూర్యుడి గతి బట్టి ఉంటాయి. చంద్రుడి గతిని బట్టి ఉండేటువంటి పంచాంగం ద్వారా గుర్తించబడిన రోజు ఈ ఉగాది. సూర్యుడి యొక్క గతిని బట్టి పంచాంగ నిర్ణయం గన చేస్తే వచ్చేది పక్కనే ఉండే తమిళులు, ఇతరుల యొక్క అది సౌరమానపు పంచాంగం అది. కాబట్టి అంతటి లోతైన ఖగోళ శాస్త్రం తెలిసిన ఋషుల వారసత్వం మనకుంది. అంతేకాకుండా ఈరోజు మనం ఏమి చేయవలే, దేనికైనా ఒకే మంత్రం చెప్పండి అని అడిగితే మహాత్ములను దైవం కంటే మహాత్ములు గొప్పవారు. కాబట్టి మహాత్ములను గన అనన్యంగా స్మరించినట్టయితే, వారు నచ్చినట్టు నువ్వు గన జీవించడం ప్రారంభించినట్టయితే నీ జీవితము ప్రయోజనకరము, వెలుగుమయము అవుతుంది. అందుకని మనము ప్రార్థన అనే మాట కూడా అర్థం అదే. ప్రార్థన అనే మాటకు అర్థం ఏంటంటే, మనం అవతల వాళ్ళ మేలు కోరి, మన మేలు కోరి మనం చేసేటటువంటి స్తుతి, స్తోత్రము, వీటన్నిటిని ప్రార్థన అంటాం. అందుచేత మనం ఈరోజంతా ఈ కొత్త సంవత్సర శుభవేళ మహాత్ములను స్మరించడం అనేది ఉత్తమ ప్రార్థన. మనం ప్రతి శనివారము వెంకయ్య స్వామి వారి పేరుతో ఒక సత్సంగం ప్రత్యేకమైన రీతిలో చేసుకుంటున్నాం. అది ఏమిటంటే, ఇప్పటికి కొన్ని వేల మందిని మనం ఆహ్వానించాం. వాళ్ళలో ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళకు ఆ స్వామితో ఉండే అనుభవాలను మనకి చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పిన ఆ అనుభవాల్లోంచి మనం ఎన్నో అద్భుతమైన విషయాలను, స్వామి యొక్క దివ్యత్వాన్ని మనం గ్రహించుకోగలిగాం. అది ఎంతోమందికి, మానవాళికి పంచుకోగలిగాం. ఈ విధంగా ఇతర మహాత్ముల విషయంలో జరిగిన ఆచూకీ దాఖలాలు మనకి వేరొకరి విషయంలో లేవు. అది కేవలం భగవంతుడి దయ వల్ల జరిగింది. ఇప్పుడు ఏమైంది, ఒకసారి నిలబడి వెనక్కి చూస్తే ఈ వెంకయ్య స్వామి అనే మహాపురుషుడు ప్రపంచ చరిత్రలో పుట్టిన మరే మహాత్ముడి కంటే ఏమాత్రం వారితో ఎవరితో పోల్చి చూచినా ఆయన మహోన్నతుడని మాత్రమే మనకి తెలియవచ్చింది. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉండే, దేశంలో ఉండే అతి పేద మనిషిని కూడా తన తపస్సుతో అనుగ్రహించటం వచ్చిన మహాపురుషుడని తెలిసింది. ఇది ఒక మంచి ప్రయత్నం. ఈ ప్రయత్నానికి ఆయన కరుణ పూర్తిగా ఉండి జరుగుతోంది. అయితే ఈ మహాత్ముల వల్ల ఉపయోగం ఏమిటి అని అడిగితే, వాళ్ళ సహకారం వల్ల మన జీవితాన్ని, మన అంతరంగ జీవితాన్ని, మన సాధనామయ జీవితాన్ని, లేదు మన కష్టమయ జీవితంలోంచి విముక్తిని సాధించుకోవటానికి అవకాశం వస్తుంది. కాబట్టి మన అందరి ఎదుట ఉన్న కర్తవ్యం ఏంటంటే, మహాత్ములను ఆరాధించవలేను, అనుసరించవలేను, గమ్యంగా పెట్టుకోవాలి అనే ఋషి భావానికి మనం ప్రారంభించడానికి అత్యుత్తమమైన కాలం ఈ సమయం. కాబట్టి ఉగాది అనేది మనం కొత్త ఆలోచన, కొత్త భావన, కొత్త సాధన, కొత్త అలవాటు, కొత్త మాట, అట్లా మనం ఏది వీలైతే మనకు ఒకదాన్ని అన్వయించుకొని ఆ రోజు నుంచి ఆచరిస్తామని చేసుకొని ప్రమాణం చేసుకోవాల్సిన రోజు ఇది. కాబట్టి వెంకటస్వామి వారి విషయంలో మనం ఒక కార్యక్రమానికి రూపుదిద్దాలని ప్రయత్నిస్తున్నాం. మీరందరూ కూడా యథోచితంగా మీ వంతు ప్రార్థన చేయండి, సహకరించండి, సాయంగా ఉండండి, తోడుగా ఉండండి. అవి విజయవంతం అవటానికి మనకు తోడ్పడండి అని మనం అభ్యర్థిస్తున్నాం. అది ఏమిటంటే, మన నెల్లూరులో కానీ కొన్ని ప్రదేశాల్లో కానీ ఇక ముందు రోజులలో నెలకొక రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు
అందులో సాధన ఉంటుంది. ఎలా ఉంటుంది? ఉదయమే అగ్నిసేవ ప్రారంభం అవుతుంది. ఆ అగ్నిసేవలో అందరూ విశేషంగా పాల్గొనవచ్చు. ఋషులందరూ అగ్నిని పూజించారు, షిరిడి సాయిబాబా వారు అగ్నిని పూజించారు, వెంకయ్య స్వామి దురిని వెలిగించారు, గుండాన్ని వెలిగించారు. అట్లా సర్వజీవ హితకరము, సర్వపాప రహితము, అందరికీ మేలు చేసే అగ్నిసేవతో కుల, మత, జాతి, స్త్రీ పురుష విచక్షణ, ఉన్నవాడు లేనివాడనే భేదం ఏమీ లేకుండా అందరూ కలిసి అగ్నిసేవ చేసుకుంటాం. సమంత్రకంగా చేసుకుంటాం, సద్భావంతో చేసుకుంటాం. అయిన తర్వాత అందరమును ఒక 12 గంటల పాటు నిరంతర భగవన్నామస్మరణ జరుగుతుంది అక్కడ. దానితో పాటు అదంతటితో వదిలేరు. ఇష్టమైన వాళ్ళు కూర్చోవడం, మాట్లాడడం, వెళ్ళిపోవడం కాదు. ఆ ప్రాంతపు, ఆ గ్రామపు శ్రేయస్సును కోరి వివిధ రంగాలలో ఉండే వారికి ఉపయోగపడే జీవనానికి ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలు చేపడతాం. అవేమిటంటే, ప్రధానంగా మనది వ్యవసాయ ప్రధానమైన దేశం. వ్యవసాయానికి తగినటువంటి సూచనలు, సలహాలు, సహాయం మేము తోడున్నాం, మీరు బాగా బతకండి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక డాక్టర్, ఇట్లాంటి వృత్తి నిపుణులు ఎలా బతకగలుగుతున్నారో ఒక 10 ఎకరాలుండే రైతు అంతకంటే బాగా బతికే రోజు రావాలని మన ఈ కోరిక, అభిలాష. ఆ విధంగా ఆధ్యాత్మికత జీవితంలో భాగం కావాలనే ప్రయత్నంతో ఏర్పాటు చేసే కార్యక్రమాలు ఇవి. అందుకని రైతుకు కావలసిన సాయం అందించటం ఇందులో ఒక భాగం. అంతేకాదు, ఇప్పుడు మనకు అనేక మంది మన బిడ్డల్ని అనేక రీతుల్లో తపనబడి సాక్కుంటాం. కానీ వాళ్ళని ఎలా పెంపొందింపజేసుకోవాలో, పెంచుకోవాలో, వాళ్ళ చదువు సంఖ్యలు ఎలా ఆలోచించాలో, వాళ్ళ భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలో దీనికి తగిన సలహాలు, సూచనలు కొంతసేపు 1 గంట 2 గంటలు తగిన నిపుణులైన వారు ఇచ్చిస్తారు. ఆ విధంగా మధ్యాహ్నం గడిచేపటికి ఉదయం అందరం కలిసి అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, తర్వాత సాయంకాలం ఏదో ఒకటి తిని రాత్రి కూడా ప్రసాదం తీసుకునేది కూడా అందులో ఒక భాగం. ఆ తర్వాత సాయంకాలానికల్లా కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని 1 గంట సేపు సత్సంగం ఉంటుంది. అందులో ఆ ప్రాంతంలో జరిగిన మహాత్ముల దివ్యలీలలు, ప్రధానంగా వెంకయ్య స్వామి వారి దివ్యలీలలు మన పరిశోధనలో వెలుగు చూసినవి. వీలైతే ఆయా వ్యక్తుల్ని ప్రత్యక్షంగా రప్పించి చెప్పిస్తాం, వాళ్ళని ఆహ్వానిస్తాం, సగౌరవంగా చూస్తాం. ఆ విధంగా ఒక 10 గ్రామాలు, ఎన్నో గ్రామాలకు కేంద్రంగా ఉండే ఒక చోటు నుంచి మనము ఈ కార్యక్రమాన్ని ఆ విధంగా సమాయత్తపరుస్తాం. ప్రజా చైతన్యాన్ని అభిలాషగా పెట్టుకుని, గమ్యంగా పెట్టుకుని చేసే కార్యక్రమం ఇది. కాబట్టి ఈరోజు ఒక కొత్త మలుపు, ఇది గొప్ప మేలుకొలుపు. ఇది దేనివైపు అంటే, వెంకయ్య స్వామి యొక్క పరిశోధన ద్వారా ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలలో ఇది ఒక పెద్ద ఆట విడుపు. అందుకని ఏం చేస్తామంటే, ఒక ప్రాంతాన్ని, ఒక ఊరు ఎన్నుకుంటాం. ఈ నెల రోజుల పాటు అక్కడుండే వాళ్ళందరినీ కలిసి ఆ ప్రాంతపు జనమంతా ఒక చోట సమీకరణ జరిగి నిరంతరం భగవన్నామం వినడం, అగ్నిసేవ చేసుకోవటం, వాళ్ళ శ్రేయస్సుకై బహువిధాలా పనిచేయటం, అది అయిన తర్వాత సత్సంగం చేసుకోవటం. ఆ విధంగా ఒక మంచి జ్ఞాపకాన్ని గుండెల్లో పదిలపరుచుకునే కార్యక్రమాలకు మనం రూపకల్పన చేయబోతున్నాం. అందుకు మీరందరూ మీ చేతనేంత వరకు తోడుగా, సహకారంగా ఉండమని అభ్యర్థన. అంతేకాకుండా ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని జానపదమైనటువంటి జనులందరినీ కదిలిచ్చే రకరకాల జీవన కళలు ఉన్నాయి. ఉదాహరణకి యోగాభ్యాసం అనేది భారతీయుల జనజీవనంలో ఒక భాగం. యోగాభ్యాసం అనేది ఒక భాగం. అది పెంపొందింపజేసేటట్టు మన జానపద కళలు ఉన్నాయి. అట్లాంటి వాటిని కూడా మనం శుభాహ్వానం పలికి ఇప్పటికే మన కార్యక్రమాల్లో ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు అనేక రకాలుగా పాల్గొని భజన, నామస్మరణము, నృత్యము, కోలాటము ఇలాంటివన్నీ చేస్తున్నారు. అవి కూడా అవకాశాన్ని బట్టి మనం మెల్లమెల్లగా వృద్ధి చేసుకుంటాం. జనం అందరూ అంటే ఒక నెలకు ఒక రోజు గొప్ప ఆనంద ప్రవాహంగా, చైతన్యవంతంగా, సంతోషంగా, తృప్తిగా, దిగులు విచారం ఏమీ లేకుండా ఒక దగ్గర చేరి 10 మంది కలిసి ఒకే చోట ఉండి అన్ని భేదాలు మరచిపోయి ఉండగలిగేటటువంటి కార్యక్రమానికి మనం ఇక్కడ రూపకల్పన చేయదలుచుకున్నాం. అందులో రైతులకు, విద్యార్థులకు, ఆడవాళ్లకు, ఇంట్లో ఉండేటువంటి ఆరోగ్యాన్ని కోరుకునేటువంటి వారికి, ఇట్లాంటి వాళ్ళందరినీ ఆ రంగాలలో ప్రముఖులైన వారిని ఆహ్వానించి వారి ద్వారా సూచనలు, సలహాలు, సహాయం ఇప్పించడానికి ప్రయత్నిస్తాం.
అదేవిధంగా మన రాజకీయ వ్యవస్థకి ఇది దూరంగా ఉంటుంది. కాకపోతే మనతో ఎవరైతే సహకరిస్తారో అటువంటి పెద్దలందరినీ కూడా ఆహ్వానించి వారి ద్వారా మేలు జరిగేలాగా చూస్తాం. అందులో మన దగ్గర ఉండేటువంటి సోదరులైన చిరంజీవులైన బిడ్డలు, వాళ్ళు వివిధ రంగాల్లో నిష్ణాతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా యథోచితంగా ఇది బాబా సేవగా, వెంకయ్యస్వామి సేవగా, తమ జీవితంలో గొప్ప ఆత్మార్పణగా భావించి ఆ సహాయం చేస్తారు. ఇప్పుడు మనిషికి మనిషి తోడు లేడు కదా, అందుకని మనం ప్రతి రంగంలోనూ తదనుసారమైన రీతిలో ఒక సంస్కరణ కోసం చేసే ఉద్యమ లాంటి ఒక కార్యక్రమం ఇది. ఆ రోజు ఉదయాన్నే లేచి ఏ ఊరిలో అయితే మనం అక్కడ అది ఏర్పాటు చేసుకుంటామో ఆ ఊరు ఆ మూల నుంచి ఇంకొక మూల వరకు కొంతసేపు భగవన్నామం చేస్తూ నడుస్తాం. నడిచిన తర్వాత అగ్నిసేవ ఉంటుంది. అగ్నిసేవ తర్వాత నిరంతర నామస్మరణ ఒకవైపు జరుగుతూ ఉంటుంది, ఇంకోవైపు విభిన్నమైన కార్యక్రమాలు జరుగుతాయి. అందులో సాయంకాలం వరకు అందరం పాల్గొని ఒకరోజు మన దేహం పొందిన, మన అంతరంగం పొందినటువంటి ఛార్జ్తో ఒక నెల రోజుల పాటు శాంతిగా తృప్తిగా బతికేలాగా మనం ప్రేరేపించుకునే గొప్ప కార్యక్రమానికి ఈ ఉగాది రోజే మనం శుభాహ్వానం పలుకుదాం. అంతేకాకుండా మన ఇప్పుడుండే టీంలో చాలామంది ఇంకా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఆకాశమే హద్దు. మనం ఇంకా ఎన్నో మంచి అంశాలను ప్రతి చోట అవకాశాన్ని బట్టి మనం స్వీకరిస్తాం. వాటి యొక్క శుభ ఫలితాలు పై సంవత్సరం మళ్ళీ మనం కలిసినప్పుడు చెప్పుకోవటానికి ఎన్నో ఉంటాయని ఆశిద్దాం. అట్లాగే ఇది వికారినామ సంవత్సరం ఏంటి, వికారము అవికారం ఏమిటి, సంవత్సరాలకు అట్లాంటి పేర్లు ఎందుకు పెట్టారు, ఇలాంటి అనుమానాలు మనకు వస్తాయి. ప్రాచీన ఋషి చాలా తెలివైనవాడు. వాళ్ళు ఏం చేశారంటే 60 సంవత్సరాలలో 60 రకాల మానసిక భేదాలు సమాజంలో కనిపించటం వాళ్ళు చూచి పరిశీలించి పరిశోధించి నిగ్గు తేల్చి రాశారు. అక్కడ పదాల అర్థం కాదు. వికారము అనగానే వికృత ఆకారమనో ఇంకోటనో కాదు. సమాజంలో వచ్చే పరిణామాలను వాళ్ళు గమనించి చేసిన సూచన అందులో ఉంది. కాబట్టి ప్రభవనామ సంవత్సరం నుంచి చిట్ట చివరి 60వ సంవత్సరం వరకు సమాజంలో వచ్చే మార్పును అది సూచిస్తుంది. అది ఒక జాగ్రత్త కోసం చెప్పిన మాట అది. అందుకని ఆ పేర్లు గర్వకారణమైనవి, ప్రాచీన ఋషి మేధకు గర్వకారణమైనవి. ఆ విధంగా మనం వాటిని గమనించటానికి మాత్రమే, మేలుకొలుపుగా మాత్రమే మనం వాటిని స్వీకరించి చూస్తే సరిపోతుంది. ఇకపోతే మహాత్ముల ఎవ్వరి దగ్గర మూఢనమ్మకాలకు తావులేదు, మూఢనమ్మకాలకు అవకాశమే లేదు. అందుకని ఈ కొత్త సంవత్సరం కూడా మూఢనమ్మకాలని పక్కన పెట్టి ఉత్తమమైన విశ్వాసాలతో ముందుకు సాగిపోవటానికి ఒక గొప్ప రోజు ఇది. అందుకని మనమే భుజం తట్టుకొని నేను సైతం ఒక అత్యుత్తమమైనటువంటి రీతిలో జీవించగలను, అందుకు ప్రయత్నిస్తాను అనుకుని కృషి ప్రారంభించవలసిన సమయంగా మనం ఈ సత్సంగాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నాం. ఇకపోతే మన ఈ సత్సంగం ప్రపంచం నలుమూలలా ఎంతోమందిని ఎంతో ప్రభావితం చేసింది. ఈరోజు కూడా ఈ సోదరుడు ఈ కార్యక్రమాన్ని ఇంటర్నెట్లో చూసి మాత్రమే తన కుటుంబంతో బెంగళూరు నుంచి రావడం ఒక సంతోషం. అదేవిధంగా మనం ఇంతకుముందు ఎంతోమందిని ఈ కార్యక్రమంలో భాగం చేసుకుండడం కూడా స్వామి దయకు చిహ్నం. అట్లాగే ఈ పరిశోధన, మన ఈ కార్యక్రమం విభిన్నమైన రీతిలో పురోగమిస్తూ కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, ఇందులో పాల్గొనవచ్చు, మీ వంతు సంతోషాన్ని, శాంతిని, తృప్తిని పొందవచ్చు. మానవ ప్రగతిశీలమైనటువంటి రీతిలో పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు లాంటి ఎంతోమంది తాత్వికుల బాటలో, సాయిబాబా అనే పరమ గురుదేవుడి యొక్క పద్ధతిలో, వెంకయ్య స్వామి లాంటి సత్పురుషుల వారి బాటలో జరిగే కార్యక్రమం ఇది. కాబట్టి మనం అందరము కూడా ఎంతో ధన్యాత్ములం, భగవత్ కృపాపాత్రులం. అందువల్ల ఈరోజు ఈ శుభవేళ మనం ఒక ప్రార్థన చేసుకుంటాం. సర్వజనులందు నీ భక్తి విరియుగాక, సర్వకార్యములందు మీ ధర్మమే వర్ధిల్లుగాక, సర్వజీవుల సర్వాభీష్టములన్నీయు మీ కృపణ సామరస్యమునందుగాక, సర్వభేదములన్నీయు మీ దయవల్ల సామరస్యమునంది సమస్త శుభాలు సంప్రాప్తించుగాక అన్నదే మన చరమ ప్రార్థన. అందుకని ఈ ప్రపంచంలో ఉండే చిట్ట చివరి వ్యక్తికి కూడా ఇటువంటి ఉత్తమమైన ఉత్తేజితమైనటువంటి భావం అందాలని ఆలోచిస్తూ, అభిలషిస్తూ, ప్రార్థిస్తూ, నమస్కరిస్తూ సెలవు.